బోగోలు మండలంలోని నాగలవరం పిఏసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చెంచులక్ష్మీపురం గ్రామంలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పిఏసిఎస్ ప్రెసిడెంట్గా చిలకపాటి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లుగా లక్కాకుల మాధవరావు, వాయిల సుధాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతుకు అండగా ఉంటానని, బోగోలు మండలానికి పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారీగా రైతులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించినటువంటి పెస్టిసైడ్, ఒరిజినల్ పెస్టిసైడ్ కి మీ సొసైటీలో అమ్మకానికి స్టార్ట్ చేస్తే తక్కువ రేటుకి వస్తాయి, డిస్కౌంట్ వస్తుంది. డైరెక్ట్గా కంపెనీ నుంచి మీకు లైసెన్సులు కూడా మేము ఇప్పిస్తాం. సొసైటీ ద్వారా ఓన్లీ పిండి కట్టల కంటే కూడా ప్రధానమైనటువంటి సమస్య మనం వాడేటువంటి పిచికారీ చేసేటువంటి పెస్టిసైడ్ ఎక్కువ డూప్లికేట్స్ ఉంటున్నాయి. కాబట్టి గ్రోమోర్ కంపెనీ నుంచి కావచ్చు, ఇతర కంపెనీల నుంచి కావచ్చు, మంచి కంపెనీల నుంచి పెస్టిసైడ్ కానీ ఇక్కడి నుంచి కానీ అందించగలిగితే మీకు రైతాంగానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు బ్లాక్ మార్కెట్లో ఈరోజు యూరియా దాదాపు వ్యాపారస్తులేమో 380 రూపాయలు మాకు చేతి పడుతుంది అంటున్నారు. కానీ ప్రభుత్వం 270 రూపాయలకి ఈరోజు ఫిక్స్ చేసి అట్లీస్ట్ 300 రూపాయల లెక్కన రైతాంగానికి అందించమంటే ఈరోజు రైతుల్లో కూడా ఆలోచన పెరగాలి. నత్రజని ఆటోమేటిక్గా ఎండలకి వర్షానికి ఈరోజు నత్రజని పెరిగిపోతుంటే పక్కవాడి చేను పచ్చగా ఉంది కాబట్టి మనం వేయాలని పోటీలు పడి యూరియా వేసి ఈరోజు మన పంటలను కూడా నాశనం చేసుకుంటున్నాం. మీరు కూడా ఈరోజు వ్యవసాయ పరపతి సంఘాల్లో కావచ్చు, లేదంటే ఆర్బీకేలో కావచ్చు, కావలి అగ్రికల్చర్ మార్కెటింగ్లో కావచ్చు, అన్ని దిక్కుల సాయిల్ టెస్టింగ్లు ఉన్నాయి, వాటర్ టెస్టింగ్ ఉంది. భూమిని దున్ని నాటే ముందు ఒక్కసారి మీ సాయిల్ టెస్ట్ చేసుకుంటే, ఒక్కసారి వాళ్ళ యొక్క ఆలోచనలు మీరు తీసుకోగలిగితే తప్పకుండా మన ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అన్నెసరీగా ఈరోజు యూరియాని విపరీతంగా వాడుతున్నందువల్ల ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈరోజు సాగుబడి చేసే భూమి ఎంత, దాంట్లో వాడాల్సిన యూరియా ఎంత అనే క్యాలిక్యులేషన్ ప్రకారం ఈరోజు ఒక్క బస్తా రేటు మనకున్నటువంటి భారతదేశానికి అందించేటువంటి రేటు 2,000 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు భరించి మనకి 300 రూపాయలకి అమ్మటానికి ఈరోజు ఇస్తున్నారు. ఒక్క రైతు కోసం, ఒక్క బస్తా కోసం 1,700 రూపాయలు ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు భరిస్తున్నాయంటే దేనికోసం అంటే రైతుల కోసం. ఈరోజు ఆ సబ్సిడీలు భరించి దిగుమతి చేసుకొని ఈరోజు యూరియాని మనకు అందిస్తున్నారు. వీటిని వాడటంలో కూడా మనం కూడా అంటే వాళ్ళ లెక్క ప్రకారం మామిడి చెట్లకి లేదు, లేదా జామాయిల చెట్లకు లేదు, లేదా ఇతర చెట్లకు లేదు, వాళ్ళు వ్యవసాయానికి అనుకుంటే మన అందరం కూడా ఈరోజు ఆఖరికి జామాయిలకు కూడా ఈరోజు యూరియా వేస్తున్నందువల్ల రికార్డుల్లో యూసేజ్ చేసే యూరియాకి, వాడాల్సినటువంటి యూరియాకి గ్యాప్ ఉన్నందువల్ల ఈరోజు యూరియాలో ఈరోజు డిమాండ్ పెరిగిపోయింది. దీనివల్ల బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. ఈ సందర్భంగా రైతాంగానికి అందరూ కూడా మీకు తెలియజేస్తున్నా, ఎక్కడైనా డీలర్లు అనేవాళ్ళు 300 రూపాయలు దాటి నిన్నటి రోజున నెల్లూరు జిల్లాలో కూడా అందరిని విజిలెన్స్ని పంపించడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నా, నేను కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా. నిన్న కూడా కావల్లో 2 డిపోల మీద కూడా రైడ్ చేయడం కూడా జరిగింది. రేట్లు ఏమైనా ఎక్కువ అమ్ముతున్నారని. ఎందుకంటే నేను వ్యవసాయం నుంచి వచ్చా, వ్యవసాయ కుటుంబానికి వచ్చా, వ్యవసాయదారుల యొక్క బాధలు నాకు తెలుసు. కాబట్టి మీరు అడిగినా అడగకపోయినా నిరంతరం కూడా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఎప్పుడు కూడా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేసుకుంటూనే ఉన్నా. ఈరోజు మీ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటంలో కానీ, బోగోలుకి ఈ రోజున ఎంఎంఎల్పి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అంటే ఈరోజు మనకు కోతపేట దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది, రామాయపట్నం పోర్ట్ ఉంది, పక్కనే నేషనల్ హైవే ఉంది, దామారం దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఇవన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి మన బోగోల్లో దాదాపు 824 ఎకరాల రైల్వే భూమి ఉంది. కాబట్టి ఈ భూమిని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్గా దీన్ని కానీ నామకరణం చేసి దీన్ని మార్పు కానీ చేయగలిగితే ఇక్కడ 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే కృష్ణపట్నం పోర్టులో బియ్యం ఎగుమతి చేయాలన్నా, గ్రానైట్ ఎగుమతి చేయాలన్నా, లేదంటే కృష్ణపట్నం పోర్టుకి ఇతర దేశాల నుంచి ఏదన్నా కంటైనర్లో వచ్చినా కంటైనర్ అక్కడ ఓపెన్ చేయకుండా ఆ కంటైనర్ లారీ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి
ఇక్కడ దాన్ని బ్రేక్ చేసి పగలగొట్టి ఆ వస్తువులు గోడౌన్లో పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ ట్రైన్లో ఏ రాష్ట్రానికైనా పంపొచ్చు, లేదా నేషనల్ హైవే ద్వారా రోడ్డు మీద పంపొచ్చు. ఇటువంటి పథకం ఒక్క వైజాగ్లో మాత్రం ఉంటే, రెండోది భోగోల్లో పెట్టమని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు నివేదికలు ఇవ్వడం జరిగింది. మొన్నటి రోజున విపిఆర్ గారితో, మన పార్లమెంటు సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, మన మిత్రుడైనటువంటి బేదార్ మస్తానరావు గారితో కూడా నేను డిస్కస్ చేసి ఈ రోజున దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైల్ ఈరోజు ఢిల్లీకి పంపించాం. మొన్నటినే కూడా దానికి సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఫీజిబిలిటీని కూడా తీసుకుపోయారు. రేపటి రోజున బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది, ఇండోసోల్ ఫ్యాక్టరీ వస్తుంది, రామాయపట్నం పోర్టు ఓపెన్ కాబోతుంది. వీటిల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువులు కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులు కావచ్చు, ఇంకా పోర్టుల్లో దిగుబడి చేసుకున్నప్పుడు అక్కడ వాటిని ప్యాక్ చేయకుండా ప్యాకింగ్ అంతా కూడా భోగోల్లో పెడితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఉపాధి వస్తుంది. ఇక్కడైతే రెంట్ తక్కువ, అక్కడైతే పోర్ట్లో సరుకుని షిప్ వచ్చేదాకా ఇక్కడ దాచిపెట్టుకోవాలి. విత్ ఇన్ ద టైంలో షిప్లో లోడ్ చేయాలి. లోడ్ చేసేంత డెమరేజ్ పడుతుంది కాబట్టి ఇక్కడ పెట్టుకోండి. ఎప్పుడు షిప్ వస్తే అన్నీ ఎత్తుకొని పోయి ఒక్కసారిగా లోడ్ చేసే సిస్టమ్, షిప్ రాగానే తీసుకొచ్చి అన్నీ ఇక్కడ డంప్ చేసుకునే సిస్టాన్ని పెడితే ఇది దేశంలో చాలా దిక్కలు ఉంది. దాన్ని మళ్ళా నేను కలెక్టర్ గారు ఇద్దరు కూడా దీని మీద చాలా కసరత్తు చేశాం. ఈ సందర్భంగా మనం కలెక్టర్ గారిని కూడా నిజంగా ప్రత్యేకంగా అభినందించాలి. ఆయన కూడా ఈరోజు దాని విషయంలో చాలా గట్టిగా సపోర్ట్ చేశాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల భోగోలికి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు తప్పకుండా వచ్చి తీరుతుంది. అది సంవత్సరం పట్టుద్దా 2 సంవత్సరాలు పట్టుద్దా నాకు తెలియదు, కానీ నేను ఎమ్మెల్యేగా నా జీవితంలో ఏదో ఒక రోజు భోగోలుని మళ్ళా పూర్వ తెస్తడానికి మటుకు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువగా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ అకాడమిక్ పరంగా, వాళ్ళ బిడ్డల చదువుల పరంగా, రెండోది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేనందువల్లే కాలక్రమేణా వాళ్ళందరూ కూడా దీన్ని మార్చడానికి జరిగింది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి కోసం కావచ్చు, ఖాళీలుంటే మన బిడ్డలు చదువుకోవడానికి కావచ్చు, ఈ రోజున కేంద్రీయానికి సంబంధించినటువంటి కేంద్ర విద్యాలయాన్ని భోగోల్లో పెట్టేదానికి మొన్ననే ఎంఐ గారు కూడా ల్యాండ్ ఫీజిబిలిటీ కూడా తీసుకోవడం జరిగింది. నేను విపిఆర్ గారు కూడా లెటర్ ఇవ్వడం కూడా జరిగింది, ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. తొందరలోనే భోగోల్లో అందరూ కూడా అనేది కావల్లో పెట్టవచ్చు కదా అని నన్ను అందరూ కూడా కావల వాళ్ళు అడుగుతున్నా. ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లలు, పోస్టల్ డిపార్ట్మెంట్ పిల్లలు, రైల్వే ఎంప్లాయీస్ పిల్లలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిల్లలు, రేపు బీపీసీఎల్ కంపెనీ వస్తే దాదాపు 40-90 వేల మంది గురించి వాళ్ళ పిల్లలు ఇంతమంది ఆడ కావల్లో ఉండిపోతున్నారు. కాబట్టి కావల్లో పెట్టవచ్చు అంటే కాదు, భోగోల్ని పూర్వ వైభవానికి తేవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పాలకుల నిర్లక్ష్యానికి బలి భోగోల్ని అందరూ కూడా పట్టించుకోలేదు, ఓట్ బ్యాంక్గానే వాడుకున్నారు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. కాబట్టి వాళ్ళకి చెయ్యాలని నేను మీ ఊర్లో పెట్టడం కూడా జరుగుతుంది, అది కూడా నెరవేరబోతుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కోవూరుపల్లిలో ప్రాథమిక హెల్త్ సెంటర్ ఉంది, పిహెచ్సి ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దాని కనెక్టివిటీ సక్రంగా లేదు. తిప్పలో దిగాలి, కోవూరుపల్లిలో దిగాలి, ఎక్కడి నుంచో. అందుకనే మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన ప్రాంతానికి చెందినటువంటి బొత్సు కృష్ణకుమార్ గారు ఆ సంబంధించిన పిహెచ్సి భోగోల్లో కానీ కడితే ఆ బిల్డింగ్ అయ్యే ఖర్చు మొత్తాన్ని నేనే పెట్టుకుంటానని చెప్పి ఆయన నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ని తీసుకుపోయి నేను ముఖ్యమంత్రికి ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు కలెక్టర్గా పంపించాడు. ఈరోజు కలెక్టర్ గారు నేను కూర్చొని ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు. నేను వచ్చిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిన తర్వాత దానికి సంబంధించి 6 ఎకరాల భూమిని కూడా ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ వెనక వైపున 6 ఎకరాల భూమిని కూడా ఈరోజు కేటాయిస్తూ అలాట్ చేస్తూ హ్యాండ్ ఓవర్ కూడా చేయటం జరిగింది. రేపు కృష్ణకుమార్ గారు ఫిబ్రవరిలో రాగానే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఈ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అది ఒక పెద్ద హాస్పిటల్గా రూపాంతరం చెందే విధంగా ఈరోజు మేము నాంది పలికాం. ఎక్కడ కూడా నిరుపయోగం కాకుండా ప్రజలు ఏ టైంలో వచ్చినా సౌకర్యంగా ఉండేటట్టుగా ఈరోజు హాస్పిటల్ కూడా ఈరోజు అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా నా సొంత గ్రామాల కంటే కూడా ఈ మండలం మీద నాకు ఒక అభిమానం ఉంది. ఈ మండలంలో నిర్మలమైన మనస్తత్వం ఉంది. రాజకీయాల్లో కక్ష సాధింపులు చాలా తక్కువ ఉన్నటువంటి మండలం ఈ మండలం. అందరూ కూడా చెబితే వినేటువంటి మండలం,
చెయ్యాలని తపన ఉండేటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఈ మండలం మీద ఎక్కువ సార్లు రావడానికి కానీ ఎక్కువ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి కూడా ఈరోజు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నాకు ఉన్నటువంటి అదృష్టం కొద్దీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మంచి నాయకులు ఉన్నారు కాబట్టి ఈ ఆధ్వర్యంలో ఈ మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగ పరంగా కావచ్చు, పారిశ్రామికంగా పరంగా కావచ్చు, దేవాలయాల పరంగా కావచ్చు, ఇంకా కూడా ఈ రోజున జక్కెపల్లి గూడూరు దగ్గర నిరుపయోగంగా పడిపోయినటువంటి సిపిడబ్ల్యూ స్కీమ్ని అతి తొందరలో నేషనల్ హైవేకి పరోడ వైపున అంటే బోగోలు, విశ్వనాథరావుపేట ఈ ప్రాంతాలంతా తాళ్ళూరు తప్ప తాళ్ళూరు పాత పెట్టుకుంటూ కాకుండా మిగతా గ్రామాలన్నిటికీ నీళ్ళు ఇచ్చేదానికి ఒక్క 42 లక్షలు ఖర్చు అవుతుందని ఆర్డబ్ల్యూఎస్ఎల్ అధికారులు అడిగితే దాన్ని కూడా జిల్లా పరిషత్ నుంచి ఈరోజు నిధులు మంజూరు చేపించున్నా. అతి తొందరలో ఆ వర్కులు కూడా పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజానీకానికి ఈ ప్రాంతంలో ఉన్న నివసించే ఆడతల్లులకి అందరికి కూడా బిందెలతో నీళ్లు తెచ్చుకోకుండా ఇళ్లలోని ట్యాపులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టబోతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు ఇతర ప్రాంతాల్లో ఇంకా ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాటికి కూడా నేషనల్ హైవే క్రాసింగ్ అతి తొందరలోనే పర్మిషన్ వస్తుంది. అది వస్తే సిఆర్ పాలెం, జువల్దిన్ని ప్రాంతాలకి కూడా నీళ్లు ఇచ్చేదానికి ఈరోజు స్కీము పెంచడం జరుగుతుంది. ఇంకా తర్వాత ముంగుమూరు ఒకటి కొండ పెట్టుకుంటా తాళ్ళూరుకి ఈ స్కీమ్తో అదనంగా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని థర్డ్ ఫేజ్ కింద పెట్టి మొత్తం కూడా జక్కెపల్లి గూడూరు నుంచి ప్రతి ఊర్లో కూడా అందరూ తాగే నీళ్లు, వాడే నీళ్లు జక్కెపల్లి గూడూరులో సోమశాల నీళ్లు డీవాటరింగ్ చేసి అక్కడ నుండి ఫిల్టర్ చేసి ఫిల్టర్ వాటర్ వాడేటట్టుగా అతి తొందరలో వాటిని కూడా చూస్తాం. అయితే ఎన్ని చేయాలని నాకు ఉబ్బలాట ఉన్నా, శరీరం సహకరించినా, నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహించినా, ఈరోజు పార్టీ నాయకులందరూ నాకు అండగా ఉన్న విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రం, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఎంత నిధులు అడిగినప్పటికీ కూడా ఆయన కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, తొందరలోనే తీరుస్తాను, అప్పటి వరకు ఓపిక పట్టమన్నందువల్లే ఇంకా అభివృద్ధిలో కొంత మనం వెనకబడి ఉన్నామని నాకైతే వాస్తవంగా నా మనస్తత్వానికి తగ్గట్టుగా ఇంకా అభివృద్ధిలో ముందుకు పోలేదనేది నా ఫీలింగు. మొత్తం కూడా నిధులు బాగా పుష్కలంగా వచ్చిన తర్వాత ఈ మండలాల్ని తప్పకుండా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయి రైతాంగ పరంగా నీళ్లు కావచ్చు, గ్రామాల్లో శానిటేషన్ కావచ్చు. ఈ రోజున నేను ఎలక్షన్ ముందు గౌరవరం గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఆ గ్రామానికి ఈరోజు 40 లక్షల రూపాయలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేకుండా పల్లెటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే సిస్టమ్ లేకపోతే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా నేనే టేకప్ చేసి ఆ గ్రామాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం. అది కానీ సక్సెస్ అయితే అన్ని ఊళ్ళు కూడా నేను కూడా కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది తొందరలో ఓపెన్ చేసి దీన్ని ప్రభుత్వానికి నివేదికలు పంపించి ప్రతి గ్రామాలు, ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్లు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి మన కాలువలు రిపేర్లు చేసేది ఉండదు, కాలువలో మట్టి పూడుకుపోతే తీసేది లేదు, పంచాయతీల దగ్గర ఆర్థిక పరిపుష్టి లేని కారణాలు క్లీన్ చేసే మనుషులు లేనందువల్ల కాలువలు కట్టినంత ఆనందంగా తర్వాత వాటిని క్లీన్ చేయనందువల్ల దోమలు పెరిగిపోతున్నాయి, ట్రాక్టర్లు టైర్లు తొక్కి సగం విరిగిపోతున్నాయి, బర్రెలు గిట్టలు దొక్కి సగం డ్రైనేజీలు ఇరిగిపోతున్నాయి. టోటల్గా డ్రైనేజీ వ్యవస్థ పల్లెటూర్ల వ్యవస్థలో ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా ప్రతి ఇంటి దగ్గర ఒక మాన్యువల్, ఆ మాన్యువల్ నుంచి పైపు సెంటర్ పైపు లైన్లో కలిపి ఎక్కడో ఒక దగ్గర దాన్ని వాటర్ అంతా కూడా ఊరు బయట డిశ్చార్జ్ చేసే విధంగా ఈరోజు మేము గౌరవరంలో దాన్ని ప్రాజెక్టు కింద తీసుకురావడం కూడా జరిగింది. అది అయిన నాడు ఈరోజు ముఖ్యంగా విశ్వనాథరావుపేటలో సన్నటి రోడ్లు, 2 వైపుకల డ్రైనేజ్, కారు పోతే ఎదురు బండి వస్తే వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి. అటువంటి ప్రాంతాల్లో సెంటర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి కాలువలన్నీ బూట్ చేసి రోడ్లు విశాలంగా చేయాలనే దానికి కూడా ఈరోజు నేను ప్లానింగ్లో కూడా ఉన్నాను. ఇవన్నీ కూడా ఆలోచనలో ఉన్నా. వీటన్నిటికీ కావాలంటే ఆలోచనలు, శక్తి ఉన్నప్పటికీ కూడా డబ్బు కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేరున్నాడు. మన ప్రాంతాన్ని అంతటి అభివృద్ధి చేసేదానికి నేను ఒకే ఒక వార్డు చెప్పా, ఎలక్షన్ ముందు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కోడిపెట్ట పిల్లల్ని గద్ద ఎత్తుకోపోకుండా పిల్లల్ని ఎలా రెక్కల కింద కాపాడుకుంటుందో అలాగే నేను కాపాడుకుంటాను ఈ కాన్స్టిట్యున్సీ చెప్పా. దాన్ని వైసీపీ వాళ్ళు వ్యంగ్యంగా చూస్తున్నారు. ఈరోజు కాపలా కాస్తున్న ఇంట్లో గోడ పడిపోతే కాపలా కాస్తున్న ఎమ్మెల్యేని వ్యంగ్యంగా మాట్లాడుతున్నా. నేను ఒకటే ఒక సిద్ధశుద్ధితో వచ్చా. నా కుటుంబ సభ్యులకి చెప్పాను, నా వ్యాపారాలను పక్కన పెట్టా.
ఈ నెల్లూరు జిల్లాలో ఈ కావలి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి రాజకీయాల్లో వచ్చే తప్ప నాకున్నటువంటి యుక్తికి, శక్తికి, ఆలోచనకి, నాకుండే కాన్ఫిడెన్స్కి, నాకుండే మోటివేషన్కి, నాకుండే కమ్యూనికేషన్ స్కిల్కి నేనంటూ వ్యాపారాలు మొదలు పెడితే నాకు నెలకి 20 కోట్లు సంపాదించుకున్న దాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చా. అవినీతికి తావు లేకుండా రాజకీయాల్లో చెప్ప కుహనా రాజకీయాలు చేయాలని నేను రాజకీయాల్లోకి రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో వచ్చాను. అందరు కుటుంబ సభ్యులను మీరందరూ అండగా ఉండగా ఎటువంటి వాళ్ళు నన్ను విమర్శించినా నేను డోంట్ కేర్ అంటూ ప్రజా జీవితంలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను, మీకు అండగానే ఉంటాను, ఎల్లవేళలా మీకు అండగానే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విజయదశమి నాటికి నేను ఇంకొక యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన రైతాంగానికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. నా ఆఫీసులో ప్రతి మండలానికి ఒక కేంద్రం పెడుతున్నా. మీ భోగాల్లో కూడా నా పార్టీ కార్యాలయం పెడుతున్నా. ఇక్కడ నా పిఏ కూడా ఇక్కడ ఉంటాడు. అర్జీలన్నీ కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా అర్జీని ఆఫీసులో ఇస్తే అప్పటికప్పుడు మీ పేరు మీద ఏ ఆఫీసర్కి అయితే నివేదిక వెళ్ళాలో యాప్లోనే వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి మా స్టాఫే ఫాలోఅప్ చేస్తారు. మీ పని అయితే ఎందుకు అయ్యింది, ఎందుకు కాలేదో చెప్తారు, కాకపోతే రీజన్లు చెప్తారు. ప్రతి ఒక్క ప్రజానికానికి జవాబుదారీతనంగా ఈరోజు చూద్దాం. ఎందుకు చేయలేకపోతామో మన అధికారులు మంచివాళ్ళు, వాళ్ళని మనం సద్వినియోగం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా మనకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం చేయటానికి మనం ముందుకు రాగలిగితే పనులన్నీ అవుతాయన్న నమ్మకంతో ఈ రోజున దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నాను అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీరు మేము కలిసి దేవుడు మనకు ఒక శక్తి ఇచ్చాడు. పూచిన ప్రతి పువ్వు దేవునికి పాదాలకు తాకదు. కొద్ది పువ్వులకే దేవుడు పాదాలు తాకే అదృష్టం ఉంటుంది. సేవ చేసే భాగ్యం ఎందుకో మన తల్లిదండ్రులు మనకి జన్మతః అది ఇచ్చారు. అటువంటి నాయకత్వాన్ని పునఃపుచ్చుకుని మనం పేదవాళ్ళని హక్కును చేర్చుకుందాం, పేదవాడికి అండగా ఉందాం. మన ప్రాంత సమస్యలను మనం పరిష్కరించే దిశగా ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా, ప్రతిపక్షాలు ఎన్ని రకాలు విమర్శించినా ఒకే ఒకటి మన కళ్ళకి కనిపించాలి. పేదవాడిని ధనవంతుడు చేసేంత వరకు నిరంతరం మనం పనిచేద్దామని చెప్పి కార్యకర్తలు కూడా పిలుపునిస్తూ